హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. ప్రీవియస్ వీడియోలో మనం కంప్లీట్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ పాలిటీలో చూసుకున్నాం కదా. ఇప్పుడు మేకింగ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ చూద్దాము. ఇండియన్ కాన్స్టిట్యూషన్ మేకింగ్ అదంతా. ఫస్ట్ ఏంటిదంటే డిమాండ్ ఫర్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. ఫస్ట్ డిమాండ్ చేసింది ఎవరు అని అంటే 1934లో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఐడియా ఫర్ ఇండియా. మన ఇండియాకి ఒక కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఉండాలని చెప్పి ఎంఎన్ రాయ్ అతను ప్రపోజ్ చేసిందన్నమాట. ఇండియాకి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఒకటి ఉండాలని చెప్పి 1934లో ఫస్ట్ ఎంఎన్ రాయ్ ప్రపోజ్ చేయడం జరిగింది. దాన్ని 1934లోనే ఐఎన్సి అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యాక్సెప్ట్ చేసి 1935లో ఈ నేషనల్ కాంగ్రెస్ కూడా మనకు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఉండాలి అని చెప్పి బ్రిటిష్ని డిమాండ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇన్ 1938 నెహ్రూ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ డిక్లేర్డ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఫ్రీ ఇండియా ఫ్రేమ్డ్ బై కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. 1938లో నెహ్రూ సపోర్ట్ కూడా వచ్చిందన్నమాట. ఇండియాకి మన కాన్స్టిట్యూషన్ మనకు ఒకటి ఉండాలని చెప్పి. నెక్స్ట్ ఇన్ 1942 సర్ స్టాఫర్డ్ క్రిప్స్ మెంబర్ ఆఫ్ క్యాబినెట్ కేమ్ ఇండియా. డ్రాఫ్ట్ ప్రపోజల్ ఆఫ్ బ్రిటిష్ గవర్నమెంట్ ఆన్ ఫ్రేమింగ్ కాన్స్టిట్యూషన్ రిజెక్టెడ్ బై ముస్లిం లీగ్. 1942లో సర్ స్టాఫర్డ్ క్రిప్స్ ఇతను బ్రిటిష్ క్యాబినెట్లో మెంబర్ అన్నమాట. ఈయన ఒక డ్రాఫ్ట్ ప్రపోజల్ బ్రిటిష్ గవర్నమెంట్ క్రియేట్ చేసిన ఒక డ్రాఫ్ట్ ప్రపోజల్ కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ చేయడానికి తీసుకొని వచ్చిందన్నమాట ఐడియా. దాన్ని ముస్లిం లీగ్ అనేది అపోజ్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం కాంపోజిషన్ ఆఫ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ చూసుకుందాం. అంటే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ఏముంది, ఎవరున్నారు, ఏంటి అని. ఫస్ట్ ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఇస్ ఫార్మ్డ్ ఇన్ November 1946 అండర్ స్కీమ్ ఫార్ములేటెడ్ బై క్యాబినెట్ మిషన్ ప్లాన్. క్యాబినెట్ మిషన్ ప్లాన్లో ఒక స్కీమ్ ప్రకారం మనకు ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేది ఫామ్ అయింది అన్నట్టు. November 1946 ఎప్పుడు ఫామ్ అయింది అంటే 1946 గుర్తుంచుకోవాలి. దీంట్లో ఫీచర్స్ ఏంటి అంటే టోటల్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో స్ట్రెంత్ వచ్చేసి 389. దాంట్లో 296 ఏమో బ్రిటిష్ ఇండియా అండ్ 93 ఏమో ప్రిన్స్లీ స్టేట్స్. అంటే 296 మెంబర్స్ని ఇప్పుడు మన బ్రిటిష్ ఆక్యుపైడ్ టెరిటరీస్ ఉన్నాయి కదా, ఆ టెరిటరీస్ నుంచి ఎలెక్ట్ చేయడం జరిగింది. 93 మెంబర్స్ని ప్రిన్స్లీ స్టేట్స్ నుంచి వాళ్ళు తీసుకోవాలని చెప్పి వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు. ఈ 296 మెంబర్స్ నుంచి 292 మెంబర్స్ ఎలెక్టెడ్ ఫ్రమ్ 11 గవర్నర్ ప్రావిన్సెస్. అంటే మనకు గవర్నర్ ప్రావిన్సెస్ ఉంటాయి కదా, నార్మల్గా సబార్డినేట్గా స్టార్టింగ్లో చేసుకున్నాం చూసిన ఆ గవర్నర్ ప్రావిన్సెస్ నుంచి వెళ్ళి 292 మెంబర్స్ని తీసుకున్నారు. నెక్స్ట్ 4 ఫ్రమ్ చీఫ్ కమిషనర్ ప్రావిన్స్. అంటే దీనికి ఈ గవర్నర్ ప్రావిన్సెస్ పైన ఉండే చీఫ్ గవర్నర్ ప్రావిన్సెస్కి అండర్లో గవర్నర్ ప్రావిన్సెస్ ఉంటాయి అన్నమాట. వాటి నుంచి 4 మెంబర్స్ని వీళ్ళు ఎలెక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ బ్రిటిష్ ఇండియా బ్రిటిష్ ఆక్యుపైడ్ టెరిటరీస్ నుంచి 296 మెంబర్స్లో 292 మెంబర్స్నేమో ప్రొవిన్సెస్ నుంచి, 4 మెంబర్స్నేమో చీఫ్ కమిషనర్ ప్రావిన్సెస్ నుంచి ఎలెక్ట్ చేసుకోవడం జరిగింది. తర్వాత వీళ్ళకి సీట్స్ ఎట్లా అలాట్ చేశారంటే ప్రపోర్షన్ టు పాపులేషన్. ఎవ్రీ 1 మిలియన్కి ఆ పాపులేషన్ బేస్డ్ మీద వీళ్ళకి సీట్స్ అనేది అలొకేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ రిప్రజెంటేటివ్స్ ఎలెక్టెడ్ బై మెంబర్ ఆఫ్ కమ్యూనిటీ ఇన్ ప్రొవిన్షియల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్. ఈ 296 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎలా ఎలెక్ట్ చేశారంటే ఆ మెంబర్స్ ఆఫ్ ది కమ్యూనిటీ వాళ్ళు ఎలెక్ట్ చేశారు. మళ్ళీ రిప్రజెంటేటివ్ ఆఫ్ ప్రిన్స్లీ స్టేట్స్ ఉన్నారు కదా, అంటే ఈ ప్రిన్స్లీ స్టేట్స్లో ఉండే వాళ్ళని ఎలెక్టెడ్ బై హెడ్స్ ఆఫ్ ప్రిన్స్లీ స్టేట్స్. ఆ ప్రిన్స్లీ స్టేట్స్ హెడ్స్ ఎవరైతున్నారో ఆ 93 మెంబర్స్ని వాళ్ళు ఎలెక్ట్ చేసుకోవాలి. ఈ ఎవరైతే బ్రిటిష్ ఆక్యుపైడ్ టెరిటరీలో నుంచి ఎలెక్ట్ చేయడం వాళ్ళు ఉన్నారో వాళ్ళనేమో ఆ మెంబర్స్ ఆఫ్ కమ్యూనిటీ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓటు ద్వారా వాళ్ళని ఎలెక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మనకి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేది పార్ట్లీ ఎలెక్టెడ్, పార్ట్లీ నామినేటెడ్. అంటే ప్రిన్స్లీ స్టేట్ నుంచి వచ్చే వాళ్ళు నార్మల్గా నామినేట్ అయినట్టే కదా. సో అందుకనే పార్ట్లీ ఎలెక్టెడ్ అండ్ పార్ట్లీ నామినేటెడ్ బాడీ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేది. ఈ ఎలక్షన్స్ తర్వాత మనకు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏమో 208 సీట్స్ విన్ అయింది. ముస్లిం లీగ్ వాళ్ళేమో 73 సీట్స్ అండ్ ఇండిపెండెంట్గా నామినేట్ చేసిన వాళ్ళు 15 మెంబర్స్ ఇండిపెండెంట్గా వాళ్ళు విన్ అయ్యారు. నెక్స్ట్ అసెంబ్లీ ఇంక్లూడ్స్ ఆల్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ. అంటే అసెంబ్లీలో ఆల్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ ఉన్నారు. ఎవరు అని అంటే హిందూస్, ముస్లిమ్స్, సిఖ్స్, పార్సీస్, ఆంగ్లో ఇండియన్స్,
ఇండియన్ క్రిస్టియన్స్, ఎస్సీస్, ఎస్టీస్. ఈ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో గాంధీ మెంబర్ కాదు, ఇది చాలా ఇంపార్టెంట్. మహాత్మా గాంధీ ఈజ్ నాట్ దేర్ ఇన్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. నెక్స్ట్, వర్కింగ్ ఆఫ్ ది కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఫస్ట్ మీటింగ్ వచ్చేసి 9th December 1946కి స్టార్ట్ అయింది. మన కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఎప్పుడు క్రియేట్ అయింది? November 1946 కదా. అయితే వాళ్ళ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఫస్ట్ మీటింగ్ ఎప్పుడు అని అంటే 9th December 1946. నెక్స్ట్, ముస్లిం లీగ్ బాయ్కాటెడ్ దిస్ మీటింగ్. ముస్లిం లీగ్లో ఉన్న మెంబర్స్ దీన్ని బాయ్కాట్ చేశారు. ఎందుకు బాయ్కాట్ చేశారంటే వాళ్ళు అప్పటికే వాళ్ళకి సపరేట్ కంట్రీ కావాలి, పాకిస్తాన్ కావాలని చెప్పి వాళ్ళు ఒక ప్రపోజల్లో ఉన్నారు కదా. ఇప్పుడు మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ని ఫ్రేమ్ చేయడానికి వాళ్ళు ఇంట్రెస్టెడ్గా లేరు. అందుకనే వాళ్ళు ఈ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీని బాయ్కాట్ చేయడం జరిగింది మీటింగ్ని. డాక్టర్ సచ్చిదానంద సిన్హా. ఈ సచ్చిదానంద సిన్హా అనే అతను మనకి టెంపరీ ప్రెసిడెంట్గా ఈ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి, అంటే స్టార్టింగ్లో మనకి అంత వెల్ ప్రిపేర్డ్ ఉండం కదా, ప్రస్తుతానికి దానికి ఒక హెడ్ అవసరం. అందుకని చెప్పి వెంటనే సచ్చిదానంద సిన్హాని ఒక టెంపరీ ప్రెసిడెంట్గా ఎలక్ట్ చేసుకోవడం జరిగింది. తర్వాత అన్నీ కొంచెం నార్మలైజ్ అయిన తర్వాత డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ని ప్రెసిడెంట్ ఆఫ్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. ఇది చాలా ఇంపార్టెంట్. సచ్చిదానంద సిన్హాని అప్పటి వరకు టెంపరీ పర్పస్గా ప్రెసిడెంట్గా ఉంచారు. తర్వాత ఒరిజినల్ ప్రెసిడెంట్ వచ్చేసి రాజేంద్ర ప్రసాద్, వైస్ ప్రెసిడెంట్ వచ్చేసి హెచ్సి ముఖర్జీ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి. ఓకేనా. అండ్ నెక్స్ట్, ఆబ్జెక్టివ్ రిజల్యూషన్. ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ అది ఏంటి చూద్దాం దాని డీటెయిల్స్. ఈ ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ అనేది 13th December 1946. నెహ్రూ మూడ్ ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ ఇన్ అసెంబ్లీ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. అంటే ఈ ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ ఏదైతే ఉందో అది ఒక స్ట్రక్చర్, బేసిక్ ఐడియా ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఇది ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ అన్నట్టు. దాన్ని 13th December 1946లో నెహ్రూ మూవ్ చేయడం జరిగింది అసెంబ్లీకి. ఇప్పుడు మనకి బిఎన్ రావ్ అపాయింటెడ్ యాజ్ కాన్స్టిట్యూషనల్ అడ్వైజర్ ఆఫ్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. మనకి ప్రెసిడెంట్ ఏమో రాజేంద్ర ప్రసాద్, వైస్ ప్రెసిడెంట్ ఏమో హెచ్సి ముఖర్జీ అండ్ బిఎన్ రావ్ కాన్స్టిట్యూషనల్ అడ్వైజర్. నెహ్రూ ఏమో ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ అంటే స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ని 13th December 1946 ఫస్ట్ మీటింగ్ అయిపోయిన 4 daysకి మనకి స్ట్రక్చర్ అనేది ఒకటి క్రియేట్ చేసి దాన్ని అసెంబ్లీకి మూవ్ చేయడం జరిగింది. ఈ ఆబ్జెక్టివ్ రిజల్యూషన్లో ఏమున్నాయో చూసుకుందాం. దిస్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డిక్లేర్ ఇండియా ఇండిపెండెంట్ సోవరెన్ రిపబ్లిక్ అండ్ టు డ్రా ఫ్యూచర్ గవర్నెన్స్ కాన్స్టిట్యూషన్. అంటే కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఏం చెప్పారంటే ఇండియా అనేది ఇండిపెండెంట్, సుప్రీం, అంటే మన రూల్ మనకుంది, మన కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ చేసుకోవడానికి అని చెప్పి ఫస్ట్ పాయింట్ మెన్షన్ చేశారు. నెక్స్ట్, టెరిటరీస్ అండర్ బ్రిటిష్ ఇండియా. ఇప్పుడు ఇండియన్ టెరిటరీస్. ఇంతకుముందు బ్రిటిష్ ఇండియా కదా, టెరిటరీస్ బ్రిటిష్ ఆక్యుపై చేసిన టెరిటరీస్ అన్నిటినీ బ్రిటిష్ ఆక్యుపైడ్ టెరిటరీస్ అని అన్నారు కదా. ఇప్పుడేమో అవన్నీ మన ఇండియన్ టెరిటరీస్ అని చెప్పి ఆబ్జెక్టివ్ రిజల్యూషన్లో సెకండ్ పాయింట్ పెట్టారు. ఈ టెరిటోరియల్ బౌండరీస్ డిటర్మైన్డ్ బై కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ. మన టెరిటరీ బౌండరీస్ ఏవైతే ఇంతకుముందు బ్రిటిష్ డిమార్కెట్ చేసినవి ఉన్నాయో అవి మనము ఇప్పుడు దాన్ని ఏమంటారు, మనం అనుకుంటే దాన్ని మళ్ళీ రెగ్యులరైజ్ చేయొచ్చు, అవే ఉంచవచ్చు, లేకపోతే దాన్ని మళ్ళీ ఏమైనా ఆల్టర్ కూడా చేయొచ్చు ఆ బౌండరీస్ని. ఇప్పుడు వాటిని ఇండియా కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ దాన్ని నిర్ణయిస్తుంది అన్నమాట, ఆ బౌండరీస్ని. అకార్డింగ్ టు లా ఆఫ్ కాన్స్టిట్యూషన్ బి ఆటోనమస్ ఆర్ హ్యాస్ యూనియన్. నెక్స్ట్, ఇట్స్ కాన్స్టిట్యూంట్ పార్ట్ అండ్ ఆర్గన్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆర్ డిరైవ్డ్ ఫ్రమ్ పీపుల్. ఏవైతే ఆఫీసెస్ ఉంటాయి కదా మనకి, అవన్నింటినీ దే ఆర్ డిరైవ్డ్ ఫ్రమ్ ద పీపుల్ అన్నమాట. అంటే గవర్నమెంట్ ఇప్పుడు పీపుల్ అనుకుంటేనే కదా గవర్నమెంట్ అనేది నిలబడేది. ఈ పాయింట్కి అర్థం అది. అండ్ గ్యారంటీడ్ అండ్ సెక్యూర్డ్ టు ఆల్ పీపుల్ ఆఫ్ ఇండియా జస్టిస్, సోషల్, ఎకనామిక్, పొలిటికల్ అండ్ అంటే జస్టిస్, సోషల్ జస్టిస్, ఎకనామిక్ జస్టిస్, పొలిటికల్ జస్టిస్. నెక్స్ట్, ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్ ఆఫ్ ఆపర్చునిటీ బిఫోర్ లా, ఫ్రీడమ్ ఆఫ్ థాట్, ఎక్స్ప్రెషన్, బిలీఫ్, ఫెయిత్, వర్షిప్, వొకేషన్, అసోసియేషన్ అండ్ యాక్షన్ సబ్జెక్ట్ టు లా అండ్ పబ్లిక్ మోరాలిటీ. సేఫ్ గార్డ్స్, మైనారిటీస్, బ్యాక్వర్డ్, ట్రైబల్, డిప్రెస్డ్ వాళ్ళకు కొన్ని సేఫ్ గార్డ్స్. తర్వాత సోవరెన్ రైట్స్ ఆన్ ల్యాండ్, సీ, ఎయిర్ అంటే మన రైట్స్ మన చేతిలోకి వచ్చినాయి అన్నమాట.
వరల్డ్ పీస్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ మ్యాన్కైండ్. ఇవన్నీ మనకు ఆబ్జెక్టివ్ రిజల్యూషన్స్లో ఉన్నాయి. 8 పాయింట్స్ ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8 పాయింట్స్. 8 పాయింట్స్ ఏంటి అంటే ఇండియా ఇండిపెండెంట్ ఇప్పటి నుంచి మనది మనము అంటే మన కాన్స్టిట్యూషన్ మనం క్రియేట్ చేసుకోవచ్చు, ఆ పవర్ మనకు ఉంది. ఈ బ్రిటిష్ చేతిలో ఉన్న టెరిటరీస్ అన్నీ ఇప్పుడు ఇండియన్ టెరిటరీస్ అన్నమాట. నెక్స్ట్ ఈ టెరిటోరియల్ బౌండరీస్ ఏవైతే ఉన్నాయో వాటిని కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ చేతిలోకి, అంటే దాన్ని ఆ బౌండరీస్ అన్ని కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిటర్మైన్ చేస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఏంటి అని అంటే పీపుల్ అంటే ప్రజలు ఎన్నుకోవచ్చు గవర్నమెంట్ని, అది నెక్స్ట్ పాయింట్. నెక్స్ట్ ఏంటంటే మన ఈ గవర్నమెంట్ ఏమంటారు, ఇండియాలో ఉన్న సిటిజన్స్ అందరికీ సమ్ రైట్స్ గురించి, మళ్ళీ మైనారిటీస్, బ్యాక్వర్డ్ వీళ్ళందరికీ సమ్ సేఫ్ గార్డ్స్. తర్వాత సోవరెన్ మన ల్యాండ్, మన సీ, మన ఎయిర్, మన ఇండియాకి సంబంధించిన వాటిపైన మనదే రూల్ అన్నమాట. అంటే మనకే పవర్ ఉంది, వేరే వాళ్ళకి కాదు. వరల్డ్ పీస్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ మ్యాన్కైండ్, ఇదంతా మనకు ఆబ్జెక్టివ్ రిజల్యూషన్లో ఉంది. అంటే స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, వీటి బేస్డ్ మీద మన కాన్స్టిట్యూషన్ ఉండాలని చెప్పి పాయింట్స్ రాసుకోవడం జరిగింది. దీన్ని 13th December 1946 ఫస్ట్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ మీటింగ్ జరిగిన తర్వాత నెహ్రూ దీన్ని అసెంబ్లీకి మూవ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి చేంజెస్ బై ఇండిపెండెన్స్ యాక్ట్ అనమాట. అంటే మనకి స్టార్టింగ్లో ప్రిన్స్లీ స్టేట్స్కి కొన్ని సీట్స్ అలాట్ చేసాం కదా, కానీ ప్రిన్స్లీ స్టేట్స్ విల్లింగ్ చూపించలేదు మన కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ జాయిన్ అవ్వడానికి. అందుకని వాళ్ళు స్టార్టింగ్లో జాయిన్ అవ్వలేదు, కానీ తర్వాతకి గ్రాడ్యువల్గా ఒకరి తర్వాత ఒకరు జాయిన్ అవ్వడం జరిగింది. తర్వాత మనకి 3 చేంజెస్ ఇన్ పొజిషన్ ఆఫ్ అసెంబ్లీలో మనకి 3 చేంజెస్ చేశారు ఫర్దర్గా. ఏంటి అని అంటే అసెంబ్లీ మేడ్ ఫుల్లీ సోవరెన్ బాడీ, ఎంపవర్డ్ ఇట్ టు అబ్రోగేట్ ఆర్ ఆల్టర్ ఎనీ లా మేడ్ బై బ్రిటిష్ పార్లమెంట్ ఇన్ రిలేషన్ టు ఇండియా. అంటే మన అసెంబ్లీ అనేది ఫుల్ సోవరెన్ అయిపోయింది, అంటే ఫుల్ సుప్రీం పవర్ వచ్చేసింది. ఇప్పుడు బ్రిటిష్ మనకి ఏవైతే చేంజెస్ చేశారో, బ్రిటిష్ పార్లమెంట్లో మనకి ఏవైతే రూల్స్ పెట్టారో దాన్ని మనము చేంజ్ చేసుకోవచ్చు. తర్వాత అసెంబ్లీ బికేమ్ లెజిస్లేటివ్ బాడీ అండ్ క్రియేటెడ్ టూ సపరేట్ ఫంక్షన్స్ అసైన్ టు అసెంబ్లీ. ఇప్పుడు ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఏదైతే ఉందో అది కంప్లీట్గా లెజిస్లేటివ్ బాడీగా కన్వర్ట్ అయిపోయింది. దానికి 2 సపరేట్ ఫంక్షన్స్ అసైన్ అనమాట. దానికి 2 సపరేట్ ఫంక్షన్స్ అసైన్ చేయడం జరిగింది. ఏంటి అవి అని అంటే ఫస్ట్ ఏంటి అంటే మేకింగ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఫస్ట్ మన కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఫామ్ అయిందే కాన్స్టిట్యూషన్ క్రియేట్ చేయడానికి, సో మేకింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. నెక్స్ట్ ఏంటి ఎనాక్టింగ్ ఆర్డినరీ లా ఫర్ కంట్రీ. ఇప్పుడు మనకు ఆర్డినరీ లాస్ అంటే మన కంట్రీ డే టు డే యాక్టివిటీస్ అన్నీ రన్ అవ్వడానికి మినిమం సమ్ లాస్ ఉండాలి కదా, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, వాటి మీద ఫోకస్ చేయడానికి ఇంకొక ఫంక్షన్ ఏంటి ఎనాక్టింగ్ ఆర్డినరీ లాస్ ఫర్ కంట్రీ. ఈ మేకింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్కి ఇదొక కాన్స్టిట్యూయెంట్ బాడీ కదా, అది చైర్డ్ బై రాజేంద్ర ప్రసాద్. ఈ కాన్స్టిట్యూయెంట్ బాడీ ఈజ్ చైర్డ్ బై డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. నెక్స్ట్ ఇప్పుడు ఈ లాస్ అంటే పార్లమెంట్ లాగా అనమాట. ఇది లెజిస్లేటివ్ బాడీ, దిస్ ఈజ్ చైర్డ్ బై జీవి మవలాంకర్. ఇప్పుడు ఈ 2 ఏవైతే ఉన్నాయో 2 ఇవి మనకు కంటిన్యూ టు November 26, 1949. అంటే మన కాన్స్టిట్యూషన్ ఎన్ఫోర్స్ అంటే కాన్స్టిట్యూషన్ మొత్తం కంప్లీట్ అయ్యే వరకు ఇవి 2 బాడీస్ అన్నీ మనకి ఉన్నాయన్నమాట రన్నింగ్లో. ఆఫ్టర్ దట్ టాస్క్ ఆఫ్ మేకింగ్ కాన్స్టిట్యూషన్ ఓవర్, ఇవి కూడా మనకి ఎండ్ అయిపోయినాయి. నెక్స్ట్ ముస్లిం లీగ్ మెంబర్స్ విత్డ్రూ ఫ్రమ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. తర్వాత ఫర్దర్గా ముస్లిం లీగ్ వాళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు ఇదంతా మళ్ళీ మాకు సపరేట్ పాకిస్తాన్ ఇస్తారో ఇవ్వరో అన్న డౌట్ తోటి వాళ్ళు మెల్లిగా కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ నుంచి డ్రాప్ అవ్వడం జరిగింది. ఫస్ట్ స్టార్టింగ్లో మనకు 389 మెంబర్స్ ఉండేవాళ్ళు కదా, ముస్లిం లీగ్ వాళ్ళు ఇందులో నుంచి వెళ్ళిపోయిన తర్వాత 299 మెంబర్స్ అయ్యారు. తర్వాత స్ట్రెంగ్త్ ఆఫ్ ఇండియన్ ప్రావిన్సెస్ 296 ఉండే కదా ప్రావిన్సెస్, ఇప్పుడు 229 అయినాయి. ప్రిన్స్లీ స్టేట్స్ 93 ఉండే కదా, 70 అయిపోయింది. ఎందుకంటే పాకిస్తాన్కి రిలేటెడ్ సమ్ ప్రిన్స్లీ స్టేట్స్ కనెక్షన్స్ ఉన్న ప్రిన్స్లీ స్టేట్స్ ఉంటాయి కదా, వాళ్ళు కూడా వాళ్ళకి ఏమంటారు సపోర్ట్ ఇస్తారు కదా, సో అందుకనే వీళ్ళు కూడా కొందరు విత్డ్రా అవ్వడం జరిగిందన్నమాట. నెక్స్ట్ అదర్ ఫంక్షన్స్ ఆఫ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. అదర్ ఫంక్షన్స్ ఏంటో చూద్దాం. రాటిఫైడ్ ఇండియాస్ మెంబర్షిప్ ఆఫ్ కామన్వెల్త్ ఇన్ మే 1949 మేలో వీళ్ళు సైన్ చేశారన్నట్టు. కామన్వెల్త్ నేషన్స్ అని ఉంటాయి కదా, అంటే బ్రిటిష్ పరిపాలించిన నేషన్స్ అన్నింటికి కలిపి ఒక కామన్వెల్త్ నేషన్ ఉంటుందన్నమాట. అంటే వీటన్నింటిని కామన్వెల్త్ నేషన్ అంటారు. ఒక ఆఫీస్ ఉంటుంది, దాన్ని మనకి ఇండియా రాటిఫై చేయడం జరిగింది అంటే మెంబర్గా.
నెక్స్ట్ అడాప్టెడ్ నేషనల్ ఫ్లాగ్, మనకున్న నేషనల్ ఫ్లాగ్ని 22 జూలై 1947లో మనం అడాప్ట్ చేసుకోవడం జరిగింది. దీని సైజ్ ఏంటి అంటే 3:2, లెంత్ ఏమో 3, బ్రెడ్త్ ఏమో 2. ఈ సైజ్ కూడా అడుగుతారు. నెక్స్ట్ మనము మన నేషనల్ యాంథమ్ ఏదైతే ఉందో జనగణమన ఉంటుంది కదా, రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన నేషనల్ యాంథమ్, దాన్ని మనము Jan 24, 1950లో అడాప్ట్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ నేషనల్ సాంగ్ ఉందిగా వందే మాతరం, దాన్ని బంకిం చంద్ర చటర్జీ రాశారు కదా, దాన్ని కూడా యాంథమ్ సాంగ్ రెండు ఒకటేసారి 24 జనవరి 1950లో అడాప్ట్ చేసుకోవడం జరిగింది. మనకి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఉన్నారు కదా, అతన్ని ఫస్ట్ ఇండియన్ ప్రెసిడెంట్గా 24 జనవరి 1950 రోజు ఎలక్ట్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ మన కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ మొత్తంగా 11 సెషన్స్ జరిగాయి. మన ఏమంటారు కాన్స్టిట్యూయెంట్ క్రియేషన్ పార్ట్లో 11 సెషన్స్ జరిగాయి. ఆ 11 సెషన్స్కి మొత్తం కంప్లీట్ అవ్వడానికి మనకి 2 years 11 months 18 days పట్టింది. 2 years 11 months 18 days పట్టింది. 60 కంట్రీస్ యొక్క కాన్స్టిట్యూషన్ని వాళ్ళు ఏమంటారు బేస్గా చేసుకోవడం, అంటే ఒక అనాలిసిస్ కోసం ఎట్లా ఉంటుంది అది మనం చూసుకుంటాం కదా. మొత్తం టాపిక్ అంతా చదవాలంటే ఒక 2 booksని మనం రిఫర్ చేసిన తర్వాత ఒక కంక్లూషన్కి వస్తాం కదా, అట్లనే వీళ్ళు కూడా రిఫరెన్స్ కోసం ఒక 60 కంట్రీస్ కాన్స్టిట్యూషన్ని చూసారన్నమాట. తర్వాత మన కాన్స్టిట్యూషన్ మొత్తం కంప్లీట్ అవ్వడానికి మన కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి అయిన ఖర్చు 64 lakhs. దిస్ డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ కన్సిడర్డ్ ఫర్ 114 days. తర్వాత ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ కంటిన్యూడ్ టు, అంటే మనకి కొత్తగా పార్లమెంట్ ఫామ్ అయ్యే వరకు ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేది కంటిన్యూ అయిందన్నమాట. నెక్స్ట్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మేకింగ్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. నెక్స్ట్ దీనికి రిలేటెడ్ కమిటీస్ ఉంటాయి, చాలా ఇంపార్టెంట్, అది నెక్స్ట్ పార్ట్లో చూద్దాము. థ్యాంక్ యూ.